వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాడేపత్రిలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని, అప్పట్లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉండేదని జేసీ ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలనలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గంజాయి సంస్కృతికి వైసీపీయే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. తనపై తన అనుచరులపై పెట్టిన 180 కేసుల గురించి కోర్టులో ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాలు విసిరారు. వాడి రికార్డ్ మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమని రికార్డ్ అది ప్రజాస్వామ్యం. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తమిళ్ తెలియదు, యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతి పైన బుర్ర లేదు. డిస్కషన్ ఎవరు రెడీ? ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్ మాట్లాడినా. మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్ప? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఇజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి పంపిస్తారు. మరి లోపలికి ఎట్లా ఇస్తుర్రా? ఆ ఉద్యోగం కళ్ళు ఏమైనా పోయినారా? ఎవరన్నా కళ్ళుకు లేదా చెవులకు సీతం ఇచ్చినారా? అడితే ప్రజాస్వామ్యం గురించి వస్తారా ఊరికి? బంగారం రాండ్రా రారా లే వెంకటరామ్గా ఆఖరికెళ్తా నేను నమ్ముకున్నాడు రా. లే నీ మీద రూపాయి పెట్టి ఈ మీద ఆ రంగయ్య మీద విశ్వేశ్వరయ్య మీద రూపాయి ఇట్లా పెట్టి ఆక్షన్ కేసి దమ్ముడికి పోరు. ఇంకా మీరేదో నాయకులు అనుకుంటున్నారా? ఏం నాయకులు రా? మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు. నో క్వశ్చన్. మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారే వాళ్ళు అందరం ఎక్కరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేనుంటా మీ అండగా. అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా. రండి, నాయకులు అవసరం లేదు. ఏమంటే ఒక ప్రాబ్లం ఇది కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం ముందే చూపిస్తాం. రెడీగా అంటే కార్యకర్తలారా, నాయకులతో అవసరం లేదు. I'll come for the discussion with all the